హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేసుకుంటున్నాను. మరి సమయంలో సైమన్ బ్రదర్ గారికి మరి ఊహా గారికి ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో వారిద్దరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నా చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నానండి. నా పేరు సుప్రియ. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. మా డాడీ ఆర్మీలో పనిచేసేవారు, మా మమ్మీ టీచర్ జాబ్ చేసేవారండి. మా మమ్మీ డాడీకి మేము నలుగురు సంతానము, నాకు 2 అక్కలు, 1 తమ్ముడు. సో ఈ రీతిగా నా చిన్ననాటి అప్పుడు మా ఆంటీ గారు ఒకరు ప్రతి నెల కూడా మా ఇంట్లో ప్రార్థన కూడిగా పెట్టేవారండి. సో ఆ ప్రార్థన అయిపోయిన వెంటనే తను ఒక్కొక్కరికి ప్రార్థన చేసినప్పుడు, తను నా కోసం ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్పేవారనంటే ప్రతిసారి కూడా దేవుడు నిన్ను వాళ్ళ సేవలో వాడుకొనబోతున్నాడని చెప్పేవారండి. సో ఈ రీతిగా ప్రతి నెల కూడా తను ఎప్పుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టినా కానీ కూడా ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నమాట, నువ్వు ఆయన సేవలో వాడబడబోచున్నావు, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పేదన్నమాట. సో మా ఫ్యామిలీ అంతా కూడా ఎలా అంటే చర్చ్ కి వెళ్తారు, దశమ భాగాలు ఇస్తారు, అన్ని చేస్తారు. పాస్టర్స్ కుటుంబం అన్న సేవ అన్న ప్రేమనే గాని మా డాడీకి ఎక్కడో ఒక చిన్న సందేహం ఏంటనంటే సేవలోకి వెళ్తే వాళ్ళు ఆర్థికంగా చాలా కష్టాలు పడవలసి ఉంటుంది. పాస్టర్ ఫ్యామిలీలోకి వెళ్ళినా లేకపోతే పాస్టర్ గా ఉన్నా కానీ కూడా ఎటువంటి సమస్యలు అంటే వారికి చేతిలో డబ్బు ఉండదు, ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టాల్లో వాళ్ళు ఉంటారనేది ఒక స్ట్రాంగ్ గా ఆయన మైండ్ లో అది కూర్చుండిపోయింది అనమాట. సో ఈ రీతిగా మా ఆంటీ గారు ఎప్పుడు కూడా వచ్చి నా గురించి చెప్పినప్పుడల్లా మా డాడీ మా మమ్మీని తిడుతూ ఉండేవారు. ఇదేంటి తినొచ్చి నా కూతురికి ఇవన్నీ ఊరికి ఎందుకు చెప్తా ఉంది, ఈ రకంగా తను చెప్తా ఉంటే తన చదువుకునే చదువులో తనకు డిస్టర్బెన్స్ అవుతుంది కదా, తన మైండ్ డైవర్ట్ అయిపోతుంది కదా అని చెప్పనని మా డాడీ ఎంతగానో నా విషయంలో బాధపడేవారు అనమాట. అయితే ఈ సమయంలో ఏం జరిగిందంటే నేను దేవుడికి చాలా దగ్గరగా అయిపోతున్నాను అన్నమాట. ఎలా అంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళేసి ప్రతిరోజు కూడా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవా మరి నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటి? ఆంటీ ఏమో నాకు ఎప్పుడు ప్రేర్ చేసినప్పుడల్లా ఆయన సేవలు వాడబడతావు, నీకు దేవుడు ఇది చెప్తున్నాడు అని తను చెప్తూ వస్తుంది. నీ సేవ అంటే అసలు యాక్చువల్ గా ఎలా ఉంటుంది? ప్రభా నాకు ఎవరో ఎందుకు చెప్పాలి, నువ్వే నాకు ఎందుకు చెప్పకూడదు, నువ్వు నన్ను ఎందుకు దర్శించకూడదు అని నేను చాలా రెగ్యులర్ గా ఇది ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక రోజు నా రూమ్ లో నేను ఆ రీతిగా నేను పడుకొని ఉన్నప్పుడు తెల్లవారుజామున 2:30, 3 o'clock ఆ ప్రాంతంలో నేను సెమీ స్లీప్ లో ఉన్నాను అనమాట. ఆ టైంలో నాకు అంటే అప్పుడు నా వయసు 12 సంవత్సరాలండి. నాకు చీకటి అంటే చాలా భయం అనమాట. చీకటి అన్న భయమే, దయ్యాలన్నా కూడా చాలా భయం అనమాట. సో ఆ టైంలో సడన్ గా నేను పడుకొని ఉన్నప్పుడు నాకు ఒక స్వరం వినబడింది. ఆ స్వరం ఏమంటుందంటే సుప్రియా అని చెప్పనని పిలవడం నేను విన్నాను అనమాట. ఆ స్వరం విన్న వెంటనే నాకు ఒకలాంటి భయం అనిపించింది అనమాట. ఎందుకు అనంటే ఈ దయ్యము నన్ను పిలుస్తుంది, నన్ను ఏదో చేయడానికి ట్రై చేస్తుంది అని చెప్పని నేను అనుకొని నా దుప్పటి తీసుకొని నేను కప్పేసుకొని కదలకుండా అలా పడుకొని నేను వింటున్నాను అనమాట. వెంటనే రెండోసారి మళ్ళీ ఆ స్వరం నన్ను సుప్రియా అని చెప్పని మళ్ళీ పిలిచిందండి. ఆ రెండోసారి పిలిచినప్పుడు నాకేమనిపించిందంటే ఈ దయ్యానికి నేను లేచి ఉన్నానని అర్థమైపోయింది. సో ఇప్పుడు నేను కదిలినా కానీ కూడా అది నన్ను ఏదో చేసేటట్టే ఉంది, నేను ఇంకా అసలు కొంచెం కూడా కదలకూడదు అని నిండా దుప్పటి కప్పేసుకొని అలా మళ్ళీ పడుకొని ఉన్నాను. మూడోసారి కూడా ఆ స్వరం నన్ను మళ్ళీ సుప్రియా అని చెప్పని పిలిచినప్పుడు నేను వెంటనే లేచి మోకాలుని ప్రభువా నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడు అని అన్నాను. అసలు నాకు తెలియదండి నేను ఏ రీతిగా లేచి నేను మోకాలు నేను వంగి అక్కడ కూర్చొని ప్రభువా నాతో మాట్లాడు అని అన్నాను, నాకు తెలీదు. కానీ అది తెలియకుండా నేను అది చేశాను అనమాట. అప్పుడు ఆ స్వరము నాతో మొట్టమొదటి మాట నాతో ఏమనిందంటే సమూయేలును పిలిచిన దేవుడను నిన్ను పిలువనా అని చెప్పి ఆ స్వరము నాతో మాట్లాడినప్పుడు ఆ రీతిగా నన్ను పిలిచినప్పుడు నేను వణికిపోయేసి అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు ఏం జరిగిందంటే నేను ఆ రీతిగా నేను కళ్ళు మూసుకొని ప్రభా నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడు తండ్రి అని నేను అంటున్నప్పుడు అకస్మాత్తుగా నేనేం ఫీల్ అయ్యానంటే నేను ఆ స్వరంతో పాటు అది వినుకుంటూ నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనమాట. సో నేను ఆ వెళ్ళిపోతున్న ప్రాసెస్ లో ఎక్కడ లాగామంటే ఒక పెద్ద ఎడారండి. ఆ ఎడారి పైన అంతా కూడా ఎండిపోయిన ఆకులు పడి ఉన్నాయి అన్నమాట. ఆ ఆకులు పడి ఉన్న చోట దేవుడు నన్ను తీసుకెళ్లి ఆ మధ్యలో నిల్చోబెట్టాడు. ఆ మధ్యలో నిల్చోబెట్టినప్పుడు నేను చూస్తున్నాను అటు ఇటు ఏంటి ఇది ఎడారుంది, ఎవరిక్కడ లేరేంటి అని నేను అనుకున్న సమయంలో సడన్ గా ఆకాశము తెరువబడి ఒక చేతి ఆకాశంలో నుండి బయటికి వచ్చి నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ చేతిలో ఒక కొబ్బరి చీపురు ఉందండి. ఆ
ఆ కొబ్బరి చీపురు ఆ చేయి తీసుకొచ్చి నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు స్వరం ఏమని వినబడుతుందంటే, ఈ చీపురు నువ్వు తీసుకొని ఈ కింద పడి ఉన్న ఎండిన ఆకులన్నీ కూడా ఊడవమని చెప్తుందండి. ఆ చీపురు నేను ఆ చేతిలో నుండి తీసుకున్నప్పుడు అది చాలా బరువుగా ఉంది, నేను మోయలేనంత బరువుగా ఉంది. ఆ చీపురు నేను తీసుకొని ఇంకా అక్కడ ఊడవడానికి నేను ప్రారంభించాను. అది నేను ఊడ్చేస్తున్నప్పుడు, అది ఎడారి కాబట్టి ఆకులను నేను ఊడుస్తున్నప్పుడు, నేను ఎక్కడెక్కడైతే ఊడుస్తున్నానో ఆ స్థలం అంతా కూడా పచ్చటి గడ్డి మొలుస్తూ వచ్చిందనమాట. నేను అప్పుడు ఒక్కసారి కాపేసి ఆకాశం వైపు చూస్తున్నాను. ఆ చేయి అలాగే ఉంది అక్కడ. ఆకాశం వైపు నేను చూస్తూ, రవ్వా ఈ కొబ్బరి చీపురు ఎంత బరువుగా ఉంది, ఇది నా చేతిలో పెట్టి నువ్వు ఊడు అని చెప్తున్నావు కదా, నేను ఈ కొంచెం ఊడిస్తేనే నాకు అసలు ఇక నాకు ఓపిక లేదు ప్రభా, ఈ బరువు నేను మొయ్యలేను, నేను తట్టుకోలేను ప్రభా అని చెప్పనని నేను ఆ దేవుడితో నేను చెప్పినప్పుడు, అప్పుడు నాకు ఆ స్వరం ఏం చెప్తుందంటే, నేను నీకు ఇయ్యబోయే పని ఇదే అని చెప్పినప్పుడు, నా వయసు అప్పుడు 12 సంవత్సరాలు కాబట్టి అది ఏం పనో నాకు తెలియదు కాబట్టి నేనేం చేశానంటే ఆకాశం వైపు అలా చూస్తూ, రవ్వా ఇదేంటి అంటే, నేను పెద్దగా అయినాక నువ్వు నాకు ఊడ్చే పని ఇస్తావా అంటే, నేను ఇంకా జీవితాంతం ఊడ్చుకుంటూ ఉండాలా, ఇదా నువ్వు నాకు ఇచ్చే పని అని నేను అంటున్నాను. అప్పుడు ఆ స్వరం ఏం చెప్పిందంటే, నేను ఇక మీదట నిన్ను ఎక్కడికైతే వెళ్ళమంటానో నువ్వు అక్కడికి వెళ్ళాలి, నేను నీతో ఏది చెప్పమంటే నువ్వు అదే చెప్పాలి అన్న స్వరం నాకు చెప్తుందండి. ఆ సమయంలో నేను మళ్ళీ ఆకాశం వైపు చూస్తూ, దేవా ఈ పని నేను చేయలేను, నేను చిన్నదాన్ని, నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఏం మాట్లాడగలుగుతాను ప్రభా, ఇది నాతో కాదు, ఇది నాతో కాని పని, నన్ను వదిలేదేవా అని చెప్పాలని అనుకున్నాను. అప్పుడు ఆ స్వరం ఏం చేసిందంటే, నీ నాలుకను బయటికి ఒకసారి చూపించు అని చెప్పనని అడిగిందండి. ఆ సమయంలో నేను ఎప్పుడైతే నా నాలుకను బయటికి చూపించానో ఆ చెయ్యి అలా కిందికి వచ్చి ఆ వేళ్లతో నా నాలుకని పట్టుకొని, ఇక మీదట మాట్లాడబోయేది నీవు కాదు నేను అనే స్వరం నాతో చెప్పడం జరిగిందండి. ఆ సమయంలో అసలు నేను ఏం చేయాలి అనేది నాకు అర్థం కాని పరిస్థితి, ఎందుకంటే నా వయసు కేవలం 12 సంవత్సరాలు ఆ టైంలో. సో ఈ రీతిగా ఇదంతా నేను చూస్తున్నప్పుడు సడన్ గా నేను కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ నేను నా రూమ్ లో ఉన్నాను. సో అప్పుడు నేను ఏం రియలైజ్ అయ్యానంటే, దేవా నువ్వు నన్ను దర్శించు, నీ సేవ ఏంటో నాకు తెలియజేయు, నా పట్ల నీ ప్రణాళిక ఏదైతే ఉందో నువ్వు నాకు చెప్పు తండ్రి అని నేను అడిగిన రీతిగా దేవుడు నాకు దర్శించి ఆయన నాతో ఏం చేయాలనుకుంటున్నాడు అనేది నాకు అక్కడ చూపించడం జరిగింది అనేది నేను గమనించాను అనమాట. సో ఈ రీతిగా ఈ తర్వాత ఇంకా అదొక సీక్వెన్స్ లాగా దేవుడు నాకు ఎన్నో దర్శనాలు నాకు చూపించడం జరిగిందండి. అయితే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒక రోజు నేను వెళ్ళే చర్చ్ లో 3 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. 2వ రోజు నేను వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఒక వాక్యం చెప్పేటప్పుడు ఒక లైన్ నన్ను అంటే అది పట్టేసుకుందండి. ఆ లైన్ ఆ లైన్ ఏంటంటే, ఈ రోజు నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది ఆ లైన్ నన్ను డిస్టర్బ్ చేసేస్తుంది అనమాట. నేను ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఆ లైన్ గుర్తొస్తుంది, ప్రభువా ఈరోజు అవును నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను. అప్పుడు నా వయసు 14 సంవత్సరాలండి. నేను ఆలోచిస్తున్నాను, ప్రభువా నేను ఎక్కడికి వెళ్తాను, నాకెందుకు పాస్టర్ గారు చెప్పిన ఈ లైన్ ద్వారా నేను ఎందుకు ఇంకా డిస్టర్బ్డ్ గా ఫీల్ అవుతున్నాను అని నేను అనుకున్నప్పుడు, నాకు మళ్ళీ స్వరంతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నమ్మిన వారు రక్షింపబడదురు, నమ్మని వారు శిక్షించబడదురు అని ఒక స్వరం నేను విన్నాను అనమాట. అప్పుడు నేను ఏం రియలైజ్ అయ్యానంటే, 3వ రోజు అంటే లాస్ట్ డే మీటింగ్ చర్చ్ లో బాప్తిజం కార్యక్రమాలు ఉన్నాయన్నమాట. సో 3వ రోజు తెల్లవారుజామున, దేవా నేను ఖచ్చితంగా ఈ రోజు నువ్వు నాతో మాట్లాడిన రీతిగా ప్రభా నేను నమ్ముచున్నాను, ప్రభా నిన్ను నా సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తానని ఆ రోజు నేను లేచి నా తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పి 3వ రోజున ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ లాస్ట్ 3rd డే రోజున నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది అనమాట. సో దీని తర్వాత ఇంకా నేను 14 years ఉన్నప్పటి నుంచే కూడా సండే స్కూల్లో నేను టీచర్ గాను, VBS లో టీచర్ గాను, ఇటువంటి మంచి యాక్టివ్ రోల్స్ నేను తీసుకొని చర్చ్ లో నేను వాడబడుతూ వచ్చానన్నమాట. ఇదంతా జరిగేటప్పుడు ఏం జరిగిందంటే, నేను కూడా అప్పుడు 10వ తరగతిలో ఉన్నానండి. అకస్మాత్తుగా నా జీవితము తలకిందులుగా మారింది. అదేంటంటే, 10వ తరగతిలో నేను ఎగ్జామ్స్ ఎప్పుడైతే నేను రాసానో నేను ఫెయిల్ అయ్యానండి. నేను ఎప్పుడైతే నేను ఫెయిల్ అయిపోయానో నేను ఎంతగానో బాధపడుతూ
అసలు ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను ప్రభువా, నేను ఎందుకు ఫెయిల్ కావాలి, నేను చర్చ్కి రాలేదా, నేను చర్చ్లో నేను యాక్టివ్ పనులన్నీ కూడా నేను చేయలేదా, నేనేం తప్పు చేశాను? ఎందుకంటే నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళు చీటింగ్ కొట్టి రాయడం కానీ, పక్క వాళ్ళని అడిగి రాయడం కానీ, చిప్స్ పెట్టుకొని రాయడం కానీ, ఇవన్నీ చేయడం నేను చూసాను. నేను అవన్నీ నేను చేయలేదు కదా. వాళ్ళందరూ పాస్ అయ్యారు, మళ్ళీ నా ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళందరూ పాస్ అయ్యారు ప్రభా, నేనెందుకు పాస్ అవ్వలేదు? నేను అన్ని మంచి పనులు చేసుకుంటూనే వస్తున్నాను కదా, నా తప్పేంటి, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అని నేను ఈ ప్రశ్నలు వేస్తూ వచ్చాను. ఇప్పుడు లోకంలో ఉన్న వారందరి గురించి మీకు చాలా బాగా తెలుసండి. స్లోగా ఏమైందనంటే నా చుట్టుపక్కల ఉన్నవారు, నా సొంత చుట్టాలు కూడా నన్ను అవమాన పెట్టడం ప్రారంభించారు. నువ్వు ఒక ఫెయిలియర్వి, నువ్వు 10th ఫెయిల్ అయినవా, సరిగా చదవలేదా, మొద్దువా అని ఇటువంటి మాటల చేత నన్ను బాగా అవమానపరిచారు. ఆ సమయంలో నేను ఎవరి దగ్గరికి పరిగెత్తాలి, నేను ఎవరికి వెళ్ళి నా బాధ చెప్పాలి? ఎందుకంటే ఒకరి దగ్గరికి వెళ్ళి నేను ఫెయిల్ అయ్యాను, నేను ఏం చేయాలి అని అడిగితే వాళ్ళు కూడా నన్ను ఏమంటారు, ఎందుకు ఫెయిల్ అయ్యాను, చదవలేదా అని అంటారు. సో ఈ రీతిగా నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఆ డిప్రెషన్ వెళ్ళిన సమయంలో నేను దేవుణ్ణి తిట్టడం మొదలు పెట్టాను. నువ్వు మంచివాడవు కాదు, నువ్వు పార్షియల్ గాడివి, నువ్వు చీటింగ్ కొట్టి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వారిని నువ్వు పాస్ చేస్తావు. ఇంతగా నేను మంచి పనులు చేసుకుంటూ వస్తున్నాను కదా, మరి నన్ను నువ్వు పాస్ చేయలేదు. నేను నమ్ముకొని అనవసరంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను బాప్తిజం చేసుకొని నేను తప్పు పని చేశాను నేను అసలు అని ఈ రీతిగా నేను తిట్టుకుంటూ వస్తూ 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 ఆఖరిన నేను ఏం చేశానంటే నా జీవితాన్ని నేను అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒక రోజు ఏం చేశానంటే 38 అండి 38 నిద్ర మాత్రలు నేను తీసుకొని ఇంకా నా జీవితాన్ని నేను అంతం చేసుకుంటాను. నేను బ్రతికి ఉండటం వలన ఎవరికి కూడా ప్రయోజనం లేదు, నాకే అసలు ప్రయోజనం లేదు, కాబట్టి నేను ఎందుకు బతకాలి అని ఆ 38 మాత్రలను నేను మింగేశాను. మింగేసి ఆఖరిన మా మమ్మీని, మా డాడీని, మా అక్క వాళ్ళను, మా తమ్ముడిని ఒకసారి జస్ట్ అలా చూసుకొని నా రూమ్ లోకి వెళ్ళిపోయేసి గడి పెట్టేసుకొని ఇంకా ఎదురు చూస్తున్నాను అనమాట. ఇంకా నేను చచ్చిపోతాను, ఇంకా నాకు ఏదో అవుతుంది, సో నేను చనిపోతాను ఇంకా అంతే అని చెప్పి నేను అలా కూర్చొని ఉన్నప్పుడు 5 నిమిషాలు అయిపోయిందండి, 15 నిమిషాలు అయింది, అర్ధగంట అయింది, గంట అయింది, 2 గంటలు అయిపోయాయి, 3 గంటలు కూడా అయిపోయింది. కానీ నాకు కడుపు నొప్పి కానీ, వామిటింగ్ కానీ, మోషన్ కానీ నాకు కాలేదు. నాకు అసలు అర్థం కాని పరిస్థితి, ఏం జరుగుతుంది? ఎందుకంటే ఆ వయసులో అందరిలాగే నేను టీవీ చూసేదాన్ని. టీవీలలో వస్తాయి కదండి 5 మాత్రలు 10 మాత్రలు మింగగానే అందరు చనిపోతూ ఉంటారు. అందుకే నేను 38 మింగాను అనమాట. అయినా కూడా నాకు ఎందుకు చావు రావట్లేదు అని చెప్పనని నేను అలా నా మంచం పైన కూర్చొని నా తలని ఇలా పట్టుకొని ఏం జరుగుతుంది అని నేను అనుకున్న సమయంలో ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఏ రీతిగా అయితే గద్దిస్తారో అదే రీతిగా నా పరమ తండ్రి ఆ సమయంలో నా రూమ్ లో ఎవ్వరు లేరు కానీ నా చెంప పైన లాగి ఎవరో కొట్టడం నేను గమనించాను. అది గమనించిన తర్వాత నాకు ఒక స్వరం వినబడుతుంది. అదేంటనంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదువు అని చెప్పిన స్వరం నాకు చెప్తుంది. అందులో ఏముందంటే, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. ఈ వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చినప్పుడు అది చదివినాక నాకు ఇంకా ఎక్కువ పిచ్చెక్కిపోయిందండి. ఇదేంటి, నేను పాస్ కావాలి అని చెప్పి నేను కష్టపడి నేను ఎగ్జామ్ రాస్తే నేను పాస్ కాలేదు. నా పక్కనున్న నలుగురు నానా మాటలు నన్ను అన్నప్పుడు దేవుడు వారిని ఆపలేదు. నేను చచ్చిపోవాలి అని చెప్పాలని అనుకున్నప్పుడు కూడా నేను చావడానికి కూడా నాకు అధికారం లేకుండా నన్ను చనిపోనియకుండా చేసిండు దేవుడు. నాకు ఫ్రీడమ్ లేదా, నాకు లిబర్టీ లేదా నా లైఫ్ పైన అని నేను ఎంతగానో దేవుడి పైన అనరాని మాటలు నేను అనుకుంటున్నాను. కానీ ఆయన ప్రేమించే దేవుడు అండి. నేను ఇన్ని మాటలు అన్నాక కూడా దేవుడు నన్ను ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఆయన ప్రేమ చేత చాలా గట్టిగా పట్టుకొని నా జీవితాన్ని ఒక మంచి షేప్ లోకి నన్ను తీసుకొచ్చాడండి. ఈ రీతిగా దేవుడు నాకు పీజీ కంప్లీట్ చేసుకోవడానికి సహాయం చేశాడు. అందుకు బట్టి దేవుడికి ఎంతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. నేను ఇదంతా జరుగుతున్నప్పుడు ఒక
జాయ్స్మేర్ మినిస్ట్రీస్ లో దేవుడు నాకు జాబ్ రావడానికి సహాయం చేశాడు. మరి మొత్తం సౌత్ ఏషియా మొత్తానికి నేను కౌన్సిలర్ గా 10 సంవత్సరాలు దాంట్లో జాబ్ చేయడం జరిగిందండి. కేవలం దేవుడి కృప వలనే జరిగిందని నేను నమ్ముచున్నాను. 2016లో నాకు వివాహం జరిగింది. మా హస్బెండ్ పేరు రెవరెండ్ శామ్యూల్ జ్యోతి. ఆయన కూడా పాస్టర్ గారు. మరొక పాస్టర్ ని నేను పెళ్లి చేసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. సో మా పెళ్లి అయిన 1 సంవత్సరం తర్వాత దేవుడు, మేమిద్దరం కూడా ఒక రోజు కూర్చొని ప్రార్థన చేసుకున్న సమయంలో మాతోటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు ఉన్న స్థలం అంటే మేము అప్పుడు ఉండింది హైదరాబాద్ అండి. సో మీరు ఉంటున్న స్థలాన్ని మీరు విడిచిపెట్టి వైజాగ్ అనే ప్రాంతానికి మీరు వెళ్ళాలి, విశాఖపట్నం అనే ప్రాంతానికి మీరు వెళ్ళాలి. అక్కడ వెళ్ళి మీరు నా ఉజ్జీవాన్ని తీసుకొని రావాలి అని చెప్పనని దేవుడు మాతో మాట్లాడడం జరిగిందన్నమాట. ఇదేంటి ప్రభువా, హైదరాబాద్ లో నేను పుట్టి పెరిగాను కదా, ఇప్పుడు నువ్వు విశాఖపట్నం వైజాగ్ కి వెళ్ళాలని చెప్పాను మాట్లాడడం ఏంటి అని నేనేం నిర్ణయించుకున్నానంటే, దేవుడికి ఏదో రీజన్స్, ఏవో సాకులు చెప్పి తప్పించుకోవచ్చు, ఏదైనా చెప్పాలి అని చెప్పని నిర్ణయించుకుని నేనేం చేశానంటే, రవ్వా నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ కదా, ఇప్పుడు నువ్వు నేను వైజాగ్ వెళ్ళమంటున్నావు, అది ఆంధ్ర అయిపోయింది కదా, నా భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష నాకు రాదు కదా ప్రభా, కాబట్టి ఇది నాకు వద్దు నాయనా, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాను. కానీ దేవుడు ఏం చేశాడంటే, మళ్ళీ ఆయన స్వరం ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, నా పరలోకంలో ఆంధ్ర తెలంగాణకు నేను సపరేట్ గా గదులు నేను కట్టలేదు, వీళ్ళందరూ కూడా నా దృష్టిలో ఒకటే అని చెప్పనని మాట్లాడాను. అమ్మో ప్రభా, ఇంకా నేను సాకు చెప్పినా గానీ కూడా నువ్వు ఇంకా వదిలిపెట్టేటట్టు లేవే అని చెప్పనని అనుకున్నాను. సరే, అంతటితో ఆగానా? లేదండి. మళ్ళీ ఏం చేశానంటే, 2017వ సంవత్సరంలో మా డాడీ జనవరి నెలలో చనిపోయారనమాట. సో నేనేం చేశానంటే, ప్రభా మా డాడీ చనిపోయారు కదా, మొన్నే చనిపోయారు మా డాడీ, మా మమ్మీ ఇక్కడే ఉంది, మా అక్క వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు, వీళ్ళందరినీ వదిలిపెట్టి నేను పోయే ప్రసక్తే లేదు ప్రభా, నువ్వు నన్ను వదిలేస్తాయి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పనని నేను అనుకుంటున్నాను. సో ఆ సమయంలో మళ్ళీ దేవుడు నాకు మళ్ళీ ఆ స్వరం ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 22వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అందులో ఏముందంటే, యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను. సో ఈ రీతిగా దేవుడు ఏమంటున్నాడంటే, లెట్ ద డెడ్ బరీ ద డెడ్, యూ కమ్ అండ్ ఫాలో మీ అని చెప్పనని అంటున్నాడు దేవుడు ఇక్కడ. అప్పుడు ఇంకా నాకేం అర్థమైందనంటే, ఇంకా నేను ఏ సాకులు చెప్పినా గానీ కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, ఖచ్చితంగా ఇంకా నేను ఆయన మాటకు నేను లోబడాల్సిందే అని చెప్పనని నేను నిర్ణయించుకొని, అప్పుడు నేను నా భర్తకు ఇద్దరం కూడా చాలా రోజులు ఈ విషయంలో ప్రార్థన చేసి, దేవుడు చెప్పిన రీతిగా, ఆయన పిలిచిన రీతిగా మేమిద్దరం కూడా లోబడి మా ఆఫీస్ లో మేము రిజైన్ చేసుకొని ఈ వైజాగ్ ప్రాంతానికి మేము రావడం జరిగిందనమాట. వైజాగ్ ప్రాంతానికి వచ్చినాక 2019వ సంవత్సరంలో హోప్ రివైవల్ సెంటర్ సంఘాన్ని దేవుడు ప్రారంభించడానికి మాకు సహాయం చేశాడు. అదే రీతిగా హోప్ కౌన్సిలింగ్ సెంటర్ అని కూడా ప్రారంభించడానికి దేవుడు తన కృపను చూపించాడు. ఈ రీతిగా దేవుడు అనునిత్యము, నేను పెళ్లి కాకముందు నాతో ఉన్నాడు దేవుడు, అదే రీతిగా పెళ్ళయ్యాక కూడా దేవుడు మా ఇరువురితో ఎంతగానో సన్నిహితంగా ఉండి మమ్మల్ని ఈ రీతిగా ఇక్కడ నడిపించాడండి. అందుని బట్టి నేను దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన మనం చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దామా? ఒకసారి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మా గనుడా, పరిశుద్ధుడా, మా మంచి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి నాయన ఈ సాక్ష్యం ద్వారా ప్రభా, మీరు నాయన అనేకులతో మీరు మాట్లాడాలని నేను నమ్ముచున్నాను ప్రభా. మరి నాయన ఈ సమయంలో ప్రభా, మేము వాక్యంలోకి వెలుచుండగా ప్రభా, మీరే మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం నా తండ్రి, ఆమేన్. సో ప్రతిరోజు కూడా ఈ హార్ట్ కనెక్ట్ పేజ్ ద్వారా అనేక మంది సేవకులు దేవుడు వాక్యాన్ని ఇక్కడ పంచుకొనిచున్నారు. సో మీరందరూ కూడా ఈ వాక్యం వినుట వలనే కాకుండా కూడా మీ జీవితాలలో దీన్ని అనుసరిస్తున్నారని నేను నమ్ముచున్నాను. మరి దేవుడు ఈ రోజు నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను చాలా క్లుప్తంగా మీతో మాట్లాడాలని ఆశపడుచున్నానండి. మా కౌన్సిలింగ్ సెంటర్ లో మాకు యవనస్తుల నుండి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో నేను బాగా నమ్మిన నా స్నేహితురాలు
నేను బాగా నమ్మిన నా స్నేహితురాలితో నేను అన్ని పంచుకుంటూ ఉంటాను, కానీ తనే నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. నేను ప్రేమించి వివాహం చేసుకోవాలి అని అనుకున్న వ్యక్తి నన్ను మోసం చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ లోక సంబంధమైన పాపాలు నేను ఎన్నో చేసేసాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. నా మొహం నేను ఎవరికి చూపించుకోలేకపోతున్నాను. కాబట్టి నా జీవితాన్ని నేను అంతం చేసేసుకోవాలనుకుంటున్నాను. లేదా నేను అందంగా లేను, దేవుడు ఎందుకు ఈ రీతిగా నన్ను సృష్టించాడు? ఇవన్నీ కూడా నేను తెలియని తప్పులు, ఇవన్నీ కూడా నాకు తెలియని పాపాలు. అయినా నేను చేసేసాను. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మేమిద్దరం కలిసి చాలా రోజుల నుంచి తిరుగుతా ఉన్నాము, బయట అటు ఇటు అన్ని స్థలాలలో కూడా. మేము బాగా క్లోజ్ గా ఉన్నందువలన నేను తీసుకున్న ఒక చిన్న తప్పు నిర్ణయం వలన ఈ రోజు నేను కన్సీవ్ అయ్యాను. నేనేం చెయ్యాలి? నేను కొన్ని ఇంపార్టెంట్వి మాత్రమే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ ఇటువంటి ఎన్నో సమస్యలు మా దగ్గరకు వస్తూ ఉంటాయి. చాలా మంది యవనస్తులు ఈ రోజులలో ఇటువంటి భయంకరమైన సమస్యలలో లేకపోతే పాపాలలో చిక్కుకొని ఎన్నో తప్పులు చేస్తున్నారండి. వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే వారికి ఒక ప్రాపర్ గైడెన్స్ లేక, దేవుడు అంటే ఎవరో వారి జీవితాల్లో వాళ్ళకు తెలియక ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ తప్పులు చేసినాక నేను ఏమి చెయ్యాలి అని చెప్పాలని అడుగుతున్నారు కదా. తప్పులు చేయక ముందు నేను ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పాలని మీరు ఒక ప్రశ్న అడిగితే మీ జీవితాలను అలా నాశనం కాకుండా మీరు కాపాడుకోగలరు. కాబట్టి 3 మాటల చేత నేను మీతో మాట్లాడాలని ఆశపడుచున్నాను. దేవుని వాక్యంలో నుంచి కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్టయితే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దావీదు భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని ఒక వాక్యము చేత దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట వలన మన జీవితాలను ఇటువంటి సమస్యల నుండి మనము జాగ్రత్తగా బయటపడగలము. వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకొనుట అంటే ఏంటండి? వాక్యాన్ని అలా చూడాలా? లేదు. వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యము మనకు అర్థం కావాలి. ఏదో ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదండి వాక్యం మనకి. ఖచ్చితంగా ఆ వాక్యం మీరు చదివేటప్పుడు దానికి మీరు సమయాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఎంతో మంది విద్యార్థులై ఉంటారండి, యవనస్తులందరూ కూడా. మీరు ఎగ్జామ్స్ కి మీరు హాజరయ్యేదానికంటే ముందు మీరు ఏం చేస్తారు? మీరు ఇంట్లో ప్రిపేర్ అవుతారు. ఎలా ప్రిపేర్ అవుతారు? జస్ట్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఇలా అని పేజెస్ తిప్పారు కదా, మీరు చదువుకుంటా ఏం చేస్తారు? కొన్ని డేస్ నుంచి మీరు ప్రిపేర్ అవుతారు. నైట్ అవర్స్ మీరు నిద్రపోకుండా మీరు ప్రిపేర్ అవుతారు. ఒకవేళ ఆన్సర్ అర్థం కాకపోయినా, అది రాకపోయినా మీరు ఏం చేస్తారంటే దాన్ని బై హార్ట్ చేస్తారు. దేవుడి వాక్యాన్ని కూడా మీరు ఆ రీతిగా శ్రద్ధగా చదవండి. అది ఏం చెబుతుంది అని మీరు తెలుసుకోవడానికి దానిపైన మీరు దృష్టించండి. ఎప్పుడైతే మీరు వాక్యానికి సమయాన్ని ఇస్తారో అప్పుడే మీరు మీ జీవితాలను మీరు మార్చుకోగలుగుతారు. ఆ దేవుడికి మీరు సమయం ఇవ్వాలి. ఆయనకి మొదటి స్థానము మీ జీవితాలలో ఇవ్వాలి. ఖచ్చితంగా మీరు దాని దీవారాత్రులు మీరు ధ్యానించినప్పుడే మీ జీవితాలను మీరు కట్టుకోగలరు. రెండో దాంట్లోకి వెళ్దామండి. బైబిల్లో చూసినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఏమంటున్నారండి? చిల్డ్రన్, obey your parents in the Lord, for this is right. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి, విధేయులై ఉండుడి, ఇది ధర్మమే, for this is right.
చాలా సార్లు యవనస్తులు వారి జీవితాలలో తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. వారికి ఎదురు తిరగడము, నోటికి నోరు ఇవ్వడము, వారు చెప్పిన మాటలను సీరియస్ గా తీసుకోకుండా వదిలేస్తూ ఉంటారు. ఇలా వదిలేసినందుకే వాళ్ళ జీవితాలలో ఎన్నో సమస్యలలో వాళ్ళు పడిపోతూ ఉంటారు. కాబట్టి ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క యవనస్తులతో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చూడు యవనస్తురాల, మీ తల్లిదండ్రులు మీకు చెబుతున్న సలహాలు మీరు తీసుకోండి. మీ జీవితాలలో మీరు ఏదైతే జరుగుతుందో ప్రతిదీ కూడా వారితో షేర్ చేయండి. ఎందుకంటే మీ తల్లి కంటే కూడా కరెక్ట్ గా మీకు దారిని చూపించేవారు ఎవరు కూడా ఉండరు. దేవుడు వారిని మీ మంచి చెడ్డలు చూసుకోవడానికి, అనునిత్యము మిమ్మల్ని సరి చేయడానికి వారిని మీ జీవితాల్లో పెట్టండి. మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్ కి చెప్పుకుంటారు. చాలా మంది చేసే మొదటి పని ఇదే. ఏ సమస్య వచ్చినా, ఏదైనా అర్థం కాకపోయినా ఫస్ట్ మీకు మైండ్ లో వచ్చేది ఫ్రెండ్సే, తల్లిదండ్రులు కాదు. మీరు ఫ్రెండ్స్ కి వెళ్ళి చెప్పినప్పుడు మీకు చాలా సంతోషం అనిపిస్తుంది, కానీ దాని వలన మీకు ఏ ప్రయోజనం లేదు. మీరు ఇంకా ఎక్కువగా సమస్యల్లో పడిపోతుంటారు. కాబట్టి ఆ తప్పు మీరు చేయొద్దండి. మీరు ఆ తప్పు చేయకుండా మొదటిగా మీరు దేవుడికి ఆ స్థానాన్ని ఇవ్వండి. రెండవది మీ తల్లిదండ్రులకు ఆ స్థానాన్ని ఇవ్వండి. మూడో వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకున్నాము. ఏంటి దేవుడు ఇక్కడ సంతోషపడమంటున్నాడు, సంతుష్టిగా ఉండమంటున్నాడు, కోరిక చెప్పున దృష్టి యొక్క ఇష్టంగా ప్రవర్తించమంటున్నాడు. ఇవన్నీ చెప్పిన దేవుడు మళ్ళేమంటున్నాడు ఇక్కడ, వీటన్నిటిని బట్టి కూడా తీర్పులోనికి వస్తాము అని జ్ఞాపకం ఉంచుకోమని అంటున్నాడు. యవనస్తులారా, ప్రతి దానికి ఒక లిమిట్ అని ఉంటుంది. మీరు బయట మార్కెట్ లోకి వెళ్ళి మీరు ఏది కొనుక్కున్నా, ఏది చేసినా కూడా దానికి కండిషన్స్ అప్లై అని ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాక్యంలో ఏమని ఉందంటే సంతోషించు అని ఉంటుంది. ఈ రోజు నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీ సంతోషము ఎక్కడ ఉంది? నీ సంతోషము దేనిలో ఉంది? నీ సంతోషము గాసిప్స్ లో ఉందా? నీ ఇరుగు పొరుగు వారి పైన ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ, ఈ గాసిప్స్ చెప్పడంలో నీకు సంతోషం ఉందా? అసూయ ఉందా? నీ ఇరుగు పొరుగు వారితో పోటీదారితనం ఉందా? వాళ్ళకు అది ఉంది, నాకు కూడా ఉండాలి, మరి అది వేసుకున్నారు, నాకు కూడా ఉండాలి. మరి ఇప్పుడు ఈ మాట అన్నారు కాబట్టి నేను కూడా వెంటనే ఏదో అనేయాలి, నేను ఏదో చేసేసాలి, అమ్మో లేకపోతే నేను వారికంటే తక్కువైపోతాను. లేదా ఈ మధ్య కాలంలో చాలా మటుకు యవనస్తులు బాగా ప్రీతికరమైనది ఒకటి ఉందండి, వీడియోస్. ఎటువంటి వీడియోస్ నువ్వు తీసుకుంటున్నావు? ఎటువంటి వాటిలో నీ సమయాన్ని నువ్వు వ్యర్థం చేస్తున్నావు? సినిమాలని, టీవీ అని ఎంతగానో మన సమయాన్ని మనం వ్యర్థం చేస్తున్నాం కదా. అదే సమయం మీకు దొరికినట్లయితే కాసేపు మీరు బైబిల్ చదవలేరా? అదే సమయం మీకు దొరికితే కాసేపు మీరు దేవుడి సన్నిధిలో కూర్చొని ఆయన ఆరాధించలేరా? దేవుడిచ్చిన సమయాన్ని మీరు ఎక్కడ వాడుతున్నారో జాగ్రత్త పడండి. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, సంతోషించుము, కానీ తీర్పులోకి కూడా వస్తామని అంటున్నాడు. చూడండి, ఇంకోటి కోరిక. కోరిక అంటే ఏంటండి? ఇప్పుడు మాల్స్ లోకి మనం వెళ్తూ ఉంటాం, మాల్స్ లో కనిపిస్తుంటాయి, ఎన్నో ఆకర్షణీయంగా మనకు కనబడుతూ ఉంటాయి. ప్రతిదీ కావాలి అని అనిపిస్తుంది, కొనేసుకుంటారు కూడా. జ్యువెలరీ కానివ్వండి, బట్టలు కానివ్వండి, గ్యాడ్జెట్స్ కానివ్వండి, అది కాస్ట్లీ అయినా సరే తక్కువైనా సరే కొనేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి మీరు ఆలోచించారా,
అది మీ కోరికనా లేదా మీ అవసరతనా? అవసరత అయితే కొనుక్కోవచ్చు, కోరిక అయితే దేవుడు ఇచ్చిన డబ్బు నువ్వు ఏ రీతిగా ఖర్చు పెడుతున్నావు అనేది ఒక్కసారి ఆలోచించు. దాన్ని వృధా చేస్తున్నావా, లేకపోతే నిజంగానే ఏదైనా ఉపయోగకరమైన దాంట్లో నువ్వు వాడుతున్నావా అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మనకు చాలా సంతృష్టినిస్తూ ఉంటాయి. దృష్టి యొక్క ఇష్టము. దృష్టి యొక్క ఇష్టం అంటే ఏంటి? ఇప్పుడు చూసినప్పుడు ఎవరైనా బాధపడుతుంటే చూడగానే మనకు చాలా దృష్టికి హాయిగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? పక్క వాళ్ళని ఎప్పుడు కూడా ఏదో ఒక మాటల చేత బాధ పెట్టడం, హేళన చేయడం, కించపరచడం, ఇవన్నీ కూడా ప్రతి యవనస్తులు చేస్తూ ఉంటారు. నేను అందరిని అనట్లేదు, ఎవరు చేస్తున్నారో వారిని ఒకసారి ఆలోచించమని అంటున్నాను. యవనస్తులారా, దయచేసి వీటన్నిటిని మీరు ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచించి మీ జీవితాలను మార్చుకోండి. మీరు పోగొట్టుకున్న దేవుడితో ఆ సంబంధాన్ని మళ్ళీ తిరిగి కట్టుకోండి. దేవుడికి మొదటి స్థానాన్ని మీ జీవితాల్లో ఇవ్వండి. మీ తల్లిదండ్రులకు లోబడండి. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ రీతిగా మీలో ఏదన్నా దీంతో కనెక్షన్ లో మీకు ఉంటే వాటిని మార్చుకోమని చెప్తున్నాను. ఒకసారి ఆలోచించండి. ఆఖరణ స్త్రీలతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. కాబట్టి స్త్రీలారా, ఒక్కసారి మీ బైబిల్స్ లో నుంచి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుని వాక్యము దూషింపబడ యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొను వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని బోధించును. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక స్త్రీ తన కుటుంబాన్ని ఏ రీతిగా కట్టుకోవాలి అనేది ఉందండి. ఇక్కడ మొదటిగా ఏం చెప్తున్నారండి? మీ భర్తలను మీ శిశువులను కూడా ప్రేమించాలి. రెండవది స్వస్థ బుద్ధి అనగా సెల్ఫ్ కంట్రోల్ మీకు ఉండాలండి. మూడవది పవిత్రంగా ఉండాలి, ప్యూర్ గా. నాలుగవది ఇంటి పని చేసుకోవాలి. ఐదవది మంచివారునై ఉండాలి అనగా కైండ్. ఆరవది మీ భర్తలకు లోబడి ఉండుడి. ఎందుకు చేయాలంట ఇవన్నీ కూడా? దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు ఇవన్నీ కూడా ఈ రీతిగా చేయాలని రాయబడింది. స్త్రీలారా, మీ కుటుంబాలను కట్టుకునే శక్తి మీ ఒక్కరికి మాత్రమే ఉందండి. మీ భర్తలకు మీరు లోబడి ఉండండి. చాలా మటుకు ఈ రోజుల్లో స్త్రీలకు సహనము, స్వస్థ బుద్ధి లేనందున ఎన్నో కుటుంబాలు విరిగిపోతున్నాయండి. స్త్రీల వల్లనే కుటుంబాలు విరిగిపోతున్నాయా? పురుషుల పాత్ర ఏం లేదా అని చెప్పాలని మీరు అనుకుంటున్నారా? లేదండి, ఖచ్చితంగా పురుషుల పాత్ర కూడా ఉందండి కుటుంబాలు విరిగిపోవడానికి. కానీ ఇది కేవలం స్త్రీల కూడిక కాబట్టి, స్త్రీల మీటింగ్ కాబట్టి నేను స్త్రీల గురించే మాట్లాడుతున్నాను. ఎవరు కూడా తప్పుగా దీన్ని భావించరు. అయితే స్త్రీలారా, మనము చాలా ఓపిక, సహనము, స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలని నేను మీకు చెప్తున్నానండి. ఇవన్నీ కూడా మీకు లేని ఎడల మీరు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తున్నాను. ఇవన్నీ మీకు లేని ఎడల, ప్రభువా ఇవన్నీ కూడా మీరు మాకు దయచేయండి తండ్రి అని మీరు దేవుణ్ణి అడగండి. ఎందుకంటే మీ కుటుంబ బాధ్యత మీ పైన ఉంది. ఇది మీరు అసలు మర్చిపోకూడదండి. మీ కుటుంబ బాధ్యత ఒక స్త్రీగా మీ పైనే ఉంది. పిల్లల దగ్గరికి ఒకసారి వద్దామా? చాలా మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు లోబడి ఉండరు. ఈ రీతిగా ఉండడం వలన వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అమ్మలారా, నేను ప్రతి ఒక్కరికి మీకు చెప్తున్నాను, మీ పిల్లలను
మీరు ప్రేమించండి, మానిటర్ చేయండి. వారు టీవీ చూస్తున్నప్పుడు టీవీలో ఏం చూస్తున్నారు, ఎటువంటి సినిమాలు చూస్తున్నారు, ఎటువంటి సీరియల్స్ చూస్తున్నారు, వాళ్ళు ఫోన్స్ వాడినప్పుడు ఎవరితో చాట్ చేస్తున్నారు, వాళ్ళ ఫోన్స్ లో ఎటువంటి యాప్స్ ఉన్నాయి, వారు ఎటువంటి చిత్రాలు చూస్తున్నారు, ఖచ్చితంగా మీరు చెక్ చేయాలండి. వాళ్ళని ఒక రోజు చూసి ఇంకో రోజు వచ్చేసరికి వాళ్ళని మీరు వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఈ రోజు మీరు మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే రేపు మీ పిల్లలు మీ చేయి దాటిపోతారండి. అప్పుడు మీరు బాధపడినా కానీ కూడా ఏ ప్రయోజనం ఉండదు. ఆ రోజు నువ్వు దేవుణ్ణి కూడా, ఏంటి ప్రభువా నా పిల్లలు ఈ రీతిగా అయిపోయారు అని చెప్పనని నువ్వు దేవుణ్ణి కూడా అడగడానికి ఉండదండి. ఎందుకంటే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం మనకి ఏం చెప్తుందంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది ముందుగానే ఈ వాక్యంలో రాయబడి ఉందండి. మనమే తెలుసుకోకుండా తప్పులు చేస్తూ ఉంటాం. దేవుడు ఎప్పుడు తప్పులు చేయడు. మన పిల్లల్ని మంచి దారిలో లేక త్రోవలో నడిపించే బాధ్యత మన పైన ఉంది, మీ పైన ఉంది. వారు స్కూల్ నుండి కానీ కాలేజ్ నుండి కానీ జాబ్స్ చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు వారి ప్రవర్తనను మీరు గమనించండి. ఏదైనా మార్పులు ఉన్నాయా? ఎందుకంటే తల్లిగా ఉన్న నీకే నీ పిల్లలు చాలా బాగా అర్థమవుతారు. ఈ రీతిగా ఎప్పుడైతే మన పిల్లల విషయంలో మనం జాగ్రత్త పడతామో, యవన కాలమందు వారు ఇందాక నేను చెప్పిన రీతిగా అటువంటి సమస్యలలో వాళ్ళు పడకుండా ఉంటారు. కాబట్టి స్త్రీలారా, మీ భుజము పైన చాలా బాధ్యత ఉందని మీరు తెలుసుకోవాల్సిన వారే ఉన్నారు. మీ భర్తలను ప్రేమించండి, వారి కోసం ప్రార్థన చేయండి, వారికి లోబడి కూడా ఉండండి. ఇంట్లో తప్పేం లేదండి, వాక్యమే చెప్తుంది. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి, సమయాన్ని గడపండి. ఆఖరిన మళ్ళీ ఒకసారి యవనస్తులారా, మీ జీవితాల్లో మొదటి స్థానము మీరు దేవుడికి ఇవ్వండి. ఆయన వాక్యాన్ని మీరు చదివి మీ జీవితాలను సరి చేసుకోండి, జాగ్రత్త పడండి. మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండండి. మీ సంతోషం ఎక్కడుంది, మీ కోరిక, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించి మీ జీవితాలను మార్చుకోండి. స్త్రీలారా, మీ బాధ్యత తెలుసుకోండి. మీ భర్తలను, మీ పిల్లలను మీరు ప్రేమించండి. ఉమెన్, యు ఆర్ పవర్ఫుల్. చెప్పండి అందరూ కూడా కలిసి నాతో పాటు, ఉమెన్, ఐ ఆమ్ ఎ బ్లెస్సింగ్, ఐ ఆమ్ పవర్ఫుల్, ఐ ఆమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐ ఆమ్ ఎ ప్రేయర్ వారియర్, ఐ ఆమ్ ఎ ఉమెన్ ఆఫ్ 21st century. ఆమేన్. ఒకసారి కళ్ళు మూసుకొని ఆ దేవుడికి, దేవా ఈ రీతిగా నేను నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను తండ్రి అని ఒకసారి మనం కళ్ళు మూసుకుందామా? ఆ దేవుణ్ణి అడుగుదామా? ఒకసారి అందరూ కూడా, యేసయ్యా నీకే స్తోత్రం నాయన, ప్రభువా నీకే వందనాలు 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 యేసయ్యా. అయ్యా నువ్వు గొప్ప దేవుడు యేసయ్యా. అయ్యా మేము ఎన్నో సార్లు నాయన ఎన్ని తప్పులు చేసినప్పటికీ ప్రభువా నువ్వు ప్రేమించే దేవుడవయ్యా యేసయ్యా. ప్రభువా మమ్మల్ని ఎప్పుడు కూడా నువ్వు వదిలిపెట్టలేదయ్యా. అవునేసయ్యా, అవునేసయ్యా. మేము ఎన్నో ఎన్నో తప్పులు చేసి ప్రభువా అయ్యా నీ హృదయాన్ని ప్రభు మేము గాయపరిచింది తండ్రి. చెప్పలేనని తప్పులు ప్రభువా, రహస్యంగా చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి ప్రభువా. మా తల్లిదండ్రులకు మేము లోబడలేదు, మరి మాట మేము వినలేదు ప్రభువా. వారు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మేము తెలుసుకోలేకపోయాము. నా ఇష్టానుసారంగా నా సమయానంతా కూడా నేను వ్యర్థం చేశాను తండ్రి. నీకెప్పుడు నా జీవితంలో ప్రభువా ఇయ్యాల్సిన స్థానం గాని సమయాన్ని గాని నేను ఇవ్వలేదేసయ్యా. నన్ను క్షమించు. నా జీవితాన్ని ఈరోజు నేను మార్చుకుంటాను తండ్రి. యేసయ్యానికి స్తోత్రం ప్రభువా. ఈ రోజు నా భర్తను, నా పిల్లలను నేను ప్రేమించడానికి ప్రభువా మీరు నాకు సహాయం చేయండి.
అవును ప్రభా, స్త్రీ అయిన నాకు నువ్వు ప్రభా ఎంతో బాధ్యత ఇచ్చావు ప్రభా, నువ్వు శక్తినిచ్చావు ప్రభా, నన్ను ఎన్నుకున్నావు ప్రభా. నా కుటుంబాన్ని ఈరోజు నేను కట్టుకుంటాను యేసయ్యా నీ సన్నిధిలో ప్రభా. నాకు రానివన్నీ కూడా మీరు నేర్పించండి అని ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఈ సమయంలో అడగట్టు. మహాగణుడా, పరిశుద్ధుడా, మా మంచి యేసయ్యా నాయన, ఈ సమయంలో ప్రభా అయ్యా ప్రభా యేసయ్యా నీకెంతగానో ప్రభా మా జీవితాల్లో ప్రభా నీకు స్తోత్రం నాయన. మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నా ప్రభా యేసయ్యా. మరి ఈ రోజు ప్రభా ఈ వాక్యం ద్వారా ప్రభా నీకు స్తోత్రం నాయన. నా జీవితాలను ప్రభా నేను మార్చుకొని ప్రభా తిరిగి ప్రభా నీలో నా జీవితాన్ని ప్రభా నేను పట్టుకొని నాయన నీలో స్థిరపడాలని ఆశపడుచున్నాను యేసయ్యా. ప్రభా ఇక మీదట ప్రభా నా జీవితం పైన కేవలం ప్రభా నీకు అధికారం నేను ఇస్తున్నాను నా ప్రభా యేసయ్యా. నా జీవితాన్ని ప్రభా నేను నడవవలసిన త్రోవలో ప్రభా మీరు నన్ను నడిపించి నన్ను స్థిరపరిచి ప్రభా నేను బలంగా స్థిరంగా నిలబడడానికి నీ సహాయం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మీరందరూ కూడా ఆశీర్వాదాలు పొందాలని నేను నమ్ముచున్నానండి. బ్రదర్ సైమన్ గారికి, సిస్టర్ ఊహా గారికి నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మీరు చేస్తున్న పరిచర్య ఇంకను రానున్న రోజుల్లో అభివృద్ధి పొందాలని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో వారి గురించి ప్రార్థన చేయాలని నేను మీకు ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.